1,30,000 నాణేలతో శివలింగం రూపొందించి భక్తిని చాటుకున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. శివుడు కలలో కనిపించారట. శివయ్య ఆదేశంతో ఈ శివలింగాన్ని తయారు చేయించనని ఆయన చెప్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడుకు చెందిన చిలక భార్గవ సాయితేజ రూపొందించిన ఈ విగ్రహం మహాశివరాత్రి వేళ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ శివలింగం తయారీ కోసం రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణేలను ఉపయోగించినట్లు సాయితేజ తెలిపారు. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో సాయితేజకు నాణేలతో శివలింగం తయారు చేస్తున్నట్లుగా కల వచ్చిందట. దీంతో నాణేలతో శివలింగం తయారు చేయాలని సంకల్పించుకున్నానని ఆయన తెలిపారు. 60 రోజుల పాటు కష్టపడి ఈ లింగాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఈ ప్రయత్నంలో తనకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటుగా గ్రామస్తులు కూడా సహకారం అందించారని తెలిపారు. నాణేలతో తయారు చేసిన ఈ శివలింగాన్ని మహాశివరాత్రి పండుగ సందర్భంగా పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ శివలింగానికి నిత్యం పూజలు జరిగేలా ఆలయ అర్చకులు, అధికారులు అంగీకరించినట్లు సాయితేజ చెప్పారు. శివుడి ఆజ్ఞ లేనిదే మానవ మాతృలు ఏమీ చేయలేరు అంటున్న సాయితేజ ఆ శివయ్యే తనతో ఈ లింగాన్ని తయారు చేయించారని చెప్తున్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత ఈ శివలింగాన్ని సందర్శించి పూజలు చేశారు. శివభక్తుడైన సాయితేజ గతంలో అయ్యప్ప మాలధారణ చేసి శబరిమలకు కాలినడకన వెళ్లారు. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని ఇంటికి చేరిన తర్వాత శబరిమల ఆలయ నమూనాతో గుడిని రూపొందించారు.